హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ భాగ్య గుడివాడ పిల్ల. ఏంటో తింటున్నానని చూస్తున్నారు కదా, ఇది నా రెసిపీ కాదండి, మా తాత రెసిపీ. నా చిన్నతనంలో నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు మా తాత వరినాట్లకి కానీ చేలోకి కానీ పొలాల్లోకి కానీ వెళ్ళేటప్పుడు మా నాయనమ్మని ఇలా చద్దన్నం పెట్టమని అడిగేవాళ్ళండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అయితే మా తాత అస్సలు చద్దన్నాన్ని వేస్ట్ చేయనిచ్చేవాళ్ళు కాదండి. ఇలా గెంజి పోసుకొని మిర్చి కానీ ఆనియన్ కానీ కలుపుకొని తినేవాళ్ళండి. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది కదా, మా తాత ఎలా తింటున్నారు అనుకునేదాన్నండి. కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళండి మా తాత. మా నాయనమ్మ అయితే పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి చేసేదండి. దాన్ని మా తాత గంజాన్నంలో కలుపుకొని తినేవాళ్ళండి. నేను అయ్యో ఇదేంటి అన్నీ ఇలా ఘాటు ఘాటుగా ఉన్నాయి తింటున్నారు అనుకునేదాన్నండి. బట్ ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తుంటే ఆ టేస్ట్ బిర్యానీ కంటే చాలా బాగుందండి. నేను ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది చద్దన్నం పడేస్తున్నారు. నడమంతరపు సిరి నెత్తి మీదకి వచ్చేపాటికి చద్దన్నం విలువ తెలియట్లేదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం.